చిన్నపిల్లలు ఎవరు మాట్లాడకూడదమ్మా, చక్కగా దేవుని యొక్క వాక్యం వినండి. ఇక్కడ మనము ఒక అంశాన్ని గురించి మనం నేర్చుకుందాం. ఇంతకుముందు వారంలో ఏం చెప్పాను? ఆవగిందంత విశ్వాసం. సరిగ్గా కూర్చోవాలి, చదువు కూర్చుందమ్మా, సరిగ్గా కూర్చో. ఆవగిందంత విశ్వాసం. దేవుడికి ఇష్టంగా ఉండాలంటే మనము ఆయన విశ్వాసం అనేది ఉంచాలి. ఇప్పుడు మనం నేర్చుకునే అంశం ఏంటంటే దేవుని ఎట్లా, హౌ టు ప్లీజ్ గాడ్. దేవుని ఎలా సంతోషపరచాలి? దేవుని సంతోషపరచాలంటే ఇప్పుడు మనము పాటల ద్వారాగా, ఆయన ఆరాధించడం ద్వారాగా దేవుని మనం సంతోషపరిచాం. ఆయన సన్నిధికి పందెల కాడ వచ్చి, ఆయన మందిరం శుభ్రంగా వచ్చి, ఆయన పని మనం చేసినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. కాబట్టి మనము దేవుని సంతోష పెట్టాలంటే ఈ అధ్యాయంలో 3 ముఖ్యమైన విషయాలు మనం చూస్తున్నాం. ఒకటి, ఆయనను ప్రేమించడం ద్వారా, రక్షకుని ప్రేమించడం ద్వారా దేవుని మనము సంతోష పెట్టవచ్చు. రెండవదిగా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, రక్షకుని మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. మూడవదిగా, మనము పరిశుద్ధంగా జీవించడం ద్వారాగా మనము దేవుని సంతోష పెట్టవచ్చు. అసలు దేవుడు మనం ఎందుకు సంతోష పెట్టాలి? మీరే చెప్పండి. ఎందుకు మనం రక్షకుని సంతోషపరచాలి? ఆయన ఎందుకు మనము దుఃఖ పెట్టకూడదు? ఆయన ఎందుకు మనం సంతోష పెట్టాలి? ఆయన మన కోసం ఏం చేశాడు? నువ్వు చెప్పు. యేసు ప్రభు నీ కోసం, నా కోసం ఆయన ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? మనం ఒకసారి సిలువ చూద్దాం. ఏం చేశాడు ఆయన? కల్వరి శిలువలో నీ కోసం, నా కోసం ప్రాణము పెట్టాడు. మనం శాపగ్రస్తులమై ఉండగా మనల్ని ఆశీర్వదకరంగా ఉంచడానికి కొరకు ఆయన ఏం చేశాడు? మన నిమిత్తం ఆయన శాపమైపోయి ఆయన కలవలసిన తన ప్రాణాన్ని, తన రక్తాన్ని కాచి ఆయన బిడ్డలుగా మనల్ని, ఆయన రక్తం పెట్టి మనల్ని కొన్నాడు. కాబట్టి మన ప్రభుని సంతోష పెట్టాలి. ఆయన ఎలా సంతోషపడతాడు? నువ్వు మారు మనసు పొంది ఆయన నామములో పాపాలు ఒప్పుకొని ప్రభుని రక్షకునిగా అంగీకరించి మీ హృదయాన్ని స్వీకరించి బాప్తిసం పొందినప్పుడు ప్రభు సంతోషిస్తాడు. ఆయన సిలువైపు నువ్వు చూసినప్పుడు నువ్వు ప్రభుని ప్రేమిస్తావు. ఎందుకు? ఆయనే మనల్ని ప్రేమించాడు. దేవుడే మనల్ని ముందుగా ప్రేమించాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటున్నాడు ప్రభు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయనే మనల్ని ప్రేమించాడు. తల్లైనా తండ్రైనా మనసునేమోగా నేను నిన్ను మరువునన్నాడు కదా. కాబట్టి మనం దేవుని మనం ప్రేమించినప్పుడు ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనము మారిపోతాం. నా ప్రభు నేను ప్రేమిస్తున్నాను, నా రక్షకుడు నేను ప్రేమిస్తున్నాను అంటే ఆయన సన్నిధికి 12 గంటలకు వస్తారా? 11 గంటలకు రావాలంటే 10:30కే రావాలి. చూసారా? కాబట్టి మనము దేవుని మనం ప్రేమించడం ద్వారా ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా, ఆయన సంతోషపెట్టే బిడ్డలుగా మనం మార్చబడతాం. నేను వచ్చేసరికి మన చిన్నపిల్లలకు యవ్వనస్తులు ఆల్రెడీ శుభ్రంగా పూర్తి చేసి మందిరం అంతా కూడా రెడీ చేసి వచ్చారు. దేవుని ప్రేమించిన బిడ్డలు మొట్టమొదట ఏం చేస్తారు? ఆయన సన్నిధికి పెద్దల కాడ వస్తారు. కాబట్టి మనము మన జీవితంలో ప్రభువుని సంతోష పెట్టాలంటే లోకాన్ని మనం ప్రేమించకూడదు, దేవుని మనము ప్రేమించాలి. లోకమునైనను లోకములో ఉన్న వాటిని ప్రేమించేవాడు నా అర్హుడు కాడన్నాడు. ప్రభుని మనం ప్రేమించాలా, రక్షకుని మనం ప్రేమించాలా. ఎందుకంటే ఆయన నీ కోసం, నా కోసం కలవరసిలు తన ప్రాణాన్ని పెట్టి ఆయన విలువైన రక్తం ద్వారా నిన్ను నన్ను కొనుక్కొని ఆయన బిడ్డలుగా మనల్ని అంగీకరించాడు. కాబట్టి మన పాపను మనం ఒప్పుకొని, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి మన పాపమును మన దోషాలు ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడి ఆయన నామంలో బాప్తిసం పొందితే, ఎంతమంది మీలో బాప్తిసం తీసుకోలేదు? చేతులంతండి. బాప్తిసం పొందినటువంటి వాడు. మరి మీరు ప్రభుని నిజంగా
రక్షకునిగా అంగీకరించినప్పుడు మీరు సిద్ధపడితే దేవుడి సేవ ఒక రోజు చెప్పినప్పుడు తప్పకుండా బాప్తిస్మ కూడా ఏర్పాటు చేస్తారు. కాబట్టి మనము ఏం జరుగుతుందో మనకి తెలియదు. కాబట్టి మనము రక్షకుని ప్రేమించే వాళ్ళంగా మనం ఉంటే మన విషయంలో దేవుడు ఎంతగానో సంతోషిస్తాడట. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకరోజు యేసయ్య తన శిష్యులతో కలిసి ఒక ఇంట్లో భోజనానికి వెళ్తే పాపాత్ములైన స్త్రీ ఆ గృహంలోకి వచ్చి ఎంతగా ఏడుస్తుందంటే యేసయ్య పాదాల మీద ఆ యొక్క కన్నీరు బాగా ఆ పాదం తడిచట్టుగా ఏడ్చింది. వీళ్ళు కడుగుతున్నారు. ఈమె ఎలాంటో తెలియదా, పాపాత్మురాలు అని వాళ్ళలో వాళ్ళు కడుగుతున్నారు. అయితే ప్రభు ఏమన్నాడు ఆమెను చూసి, అమ్మా నువ్వు నన్ను విస్తారంగా ప్రేమించు కనుక నీ విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనం ప్రభువుని ప్రేమించినప్పుడు, మన జీవితాల్లో ప్రభువుకి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు ప్రభు ఎంతగానో సంతోషిస్తాడు. రెండవదిగా మనము విశ్వాసం ఉంచడం ద్వారా రక్షకుడి యందు విశ్వాసం ఉంచాలి. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? రక్షకుడు అంటే ఎవరు? యేసు ప్రభు. ఆయన మన రక్షకుడు. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. చూడండి, ఈ లోకంలో మనుషులైతే ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా అని ఆలోచిస్తారు. యేసయ్య ఏమన్నాడు? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకునన్నాడు. చూడండి ఎలాంటి విశ్వాసం ఆయన బిడ్డలు ఆయన మీద ఆధారపడతారు. ప్రభు మీద ఆధారపడినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. చూడండి, మరి మనలో కూడా చాలా మంది కూడా ప్రభువుని గురించి ఆలోచించి ఆయన మాటలకు విశ్వాసం ఉంచి ఎంతో మంది వారి జీవితంలో ఎంతో గొప్ప కార్యాలు చూస్తూ ఉంటాం. దేవుడు ఇప్పుడు తండ్రి తన బిడ్డలు తన మీద ఆధారపడినప్పుడు ఎంత సంతోషిస్తాడు. ఈ లోకంలో